త్వరలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి రావడంతో ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. దానిలో భాగంగా వివిధ పార్టీలు ప్రవాసాంధ్రుల్ని బరిలో తేవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ విద్య, సాంకేతిక విద్య ఒక 20 ఏళ్ల క్రితం క్షేత్రస్థాయిలోకి వెళ్ళక ముందే, అంటే గతంలోనే ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువగా ఉన్న టైంలోనే డాక్టర్లు, ఇంజనీర్లు వేలాది మంది ప్రతి గ్రామాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి రకరకాలుగా ఆర్థికంగా బలోపేతమై తమ స్వగ్రామాలని ఎంతో అభివృద్ధి చేశారు. అంటే అప్పట్లో ప్రధానంగా ఉపాధి అవకాశాలు లేకనే ఇక్కడి నుంచి వెళ్ళా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో రాజధాని ఎక్కడో లేదు. ఐటీ సెక్టార్ పూర్తిగా మరుగున పడిపోయింది. హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాదు, బెంగళూరు ఐటీ పరుగులు తీస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టారే లేదు. ఈ దశలో విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పని లేకుండా కాలేజీలో సీట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అట్లా తయారై వచ్చినటువంటి విద్యార్థులకి ఉపాధి కల్పించే సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. దీనిలో భాగంగానే వాళ్ళు ప్రవాసాంధ్రులు అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి ఏదో అక్కడ రకరకాల పనులు చేసుకొని ఒక పైసా కూడబెట్టి తమ తల్లిదండ్రులు పంపించి ఇక్కడ మంచి ఇళ్ళు, పొలాలు, రోడ్లు ఇట్లా డెవలప్ చేస్తున్నారు. అందులో కొంత ఇంకా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళు కొంతమంది సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. గుంటూరు జిల్లాను తీసుకుంటే రామినేని ఫౌండేషన్ అని వాళ్ళు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో మెరిట్ స్టూడెంట్స్కి కులాలు, మతాలకు అతీతంగా మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళని గ్రామీణ ప్రాంతాలు విద్యను ప్రోత్సహిస్తున్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్థ. మనకి పొదిల ప్రసాద్ అనే ఒక ప్రవాసాంధ్రుడు 20 కోట్లు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో జింకానా అనే ఒక ఆడిటోరియం కట్టించారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మిలీనియం బ్లాక్ అని ఒకటి ఏర్పాటు చేశారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి వైద్య విద్యార్థులు అమెరికాలో జింకానా అని ఒక ప్రైవేట్ సంస్థ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అని. దాని తరపున కోట్లాది రూపాయల నిధులు పంపుతూ ఉన్నారు. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా ఆ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వెచ్చిస్తున్నారు. ఈ కోవలో కొంతమంది ఔత్సాహికులు, కొంతమంది రాజకీయాల్లో అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రవాసాంధ్రుల్లో 1% కూడా లేరు అసలు. వాళ్ళు కొంతమంది ఆయా పార్టీల్లో సీట్లు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో ప్రవాసాంధ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా గ్రామ స్థాయిలో సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో ఇట్లా పోటీ చేసిన సందర్భాల్లో ఊళ్ళో ఏకగ్రీవంగా కావడానికి కానీ ప్రత్యక్షంగానే ఎన్నికల్లో దిగి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆయా గ్రామాలని వాళ్ళు పూర్తి స్థాయిలో దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీకు దాదాపు సుమారుగా ఒక 20 ఏళ్ల క్రితం రామానాయుడు ఎంపీగా ఉన్న సమయంలో కారంచేడును మొత్తం ఆయన దత్తత తీసుకొని ఊరిలో మొత్తాన్ని 50% చంద్రబాబు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేశాడు ఆయన. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎంపీగా పోటీ చేసి బాపట్ల లోక్సభలో పెద్ద ఎత్తున ఆయన ఫండ్స్ కొంత ఇచ్చి ఎంపీ ఫండ్స్ ప్రవాసాంధ్రులు మొబిలైజ్ చేసి డెవలప్ చేశారు. ఇలా అనేక మంది ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లో స్వచ్ఛంద సంఘం, విద్య, వైద్య, మౌలిక వసతులు, తాగునీరు ఇటువంటి రంగాలకి మౌలికంగా నిధులు ఇస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంది. గతంలో అంటే 1999-2004లో చంద్రబాబు ప్రవాసాంధ్రులని బాగా ఎంకరేజ్ చేస్తే రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అంటే ప్రవాసాంధ్రుల్ని మన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. అనేక రంగాల్లో చాలామంది వాళ్ళ స్వగ్రామాల్లో వాళ్ళు చదువుకున్న పాఠశాలను, వాళ్ళ స్వగ్రామాల్లో తాగునీరు, తర్వాత పంచాయతీ కార్యాలయాలు, రహదారులు ఇటువంటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు కొంతమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా గల్లా అరుణ, అమెరికాలో ఉన్నటువంటి గల్లా అరుణ 89లో ఇండియా వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి 5 సార్లు చట్టసభలకు ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేసింది. తర్వాత ఆమె తనయుడు గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీ ఎన్నికయ్యాడు. తర్వాత 2004లో తెలంగాణలో మధు యాష్కి గౌడ్ అమెరికాలో సెటిల్ అయినటువంటి లాయరు వచ్చి 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఇలా అనేక మంది ఈ ప్రవాసాంధ్రులు ఇక్కడికి వచ్చి అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్థికంగా కొంచెం స్థిరపడిన తర్వాత ఇక్కడికి వచ్చి తమ గ్రామాలని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. కొన్ని పార్టీలు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. రకరకాల కారణాలు వాళ్ళు అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళు అమెరికాలో వెళ్ళి ఆర్థికంగా బలోపేతమైన
జన్మభూమి మీద ఉన్న మమకారంతో ఆ గ్రామాల అభివృద్ధి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇలా ల్యాప్టాప్లు అనేక విధాలుగా వాళ్ళు మౌలిక వస్తువులు మెరుగుపరచడానికి సహాయం చేస్తున్నారు. ఆ కోవలో కొంతమంది ఈ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఉత్సాహం ఉంటే కొన్ని పత్రికలు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ వాళ్ళకి అనుకూలంగా కొంత క్రిటిసైజ్ చేస్తా, కొంత వీళ్ళు ఇక్కడ ఉండరని కొంతమంది, పోతారని కొంతమంది. అసలు రాష్ట్రంలో 175 సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఏ పార్టీ ఇచ్చినా ఒకళ్ళో ఇద్దరికి ఇస్తారు సీట్లు. దానికి ఒకళ్ళో ఇద్దరికి అసలు దానికి ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు. ప్రధానంగా అట్లా ముందుకు వచ్చేవాళ్ళు పైగా ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేసి గెలుస్తున్నారు. ఓడిపోతే మన ప్రత్యక్ష ఎన్నికలు జనం ఆమోదిస్తేనే కదా వాళ్ళు ఎన్నికయ్యేది. దాని మీద రకరకాలుగా ఈ జరుగుతూ ఉన్నాయి. మీకు అటువంటిప్పుడు గన్నవరంలో పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు 5 ఏళ్ల క్రితం వచ్చి పోటీ చేసి 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నాడు. మరి ఇప్పుడు తిరిగి ఆయనకి వైసీపీ సీటు ఇవ్వకపోతే తెలుగుదేశం సీటు ఇచ్చింది. అట్నే గుడివాడలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి 2 ఏళ్ల ముందే వచ్చారు. అసలు వీటన్నిటికంటే విచిత్రం, గుంటూరు పశ్చిమలో మన్నవ మోహన్ కృష్ణ అని ఒక ఎన్ఆర్ఐ 6-7 ఏళ్ల నుంచి ఇక్కడే కుటుంబం అమెరికాలో ఉన్నా కూడా ఆయన ఇక్కడే నేను ప్రత్యక్ష ఎన్నికలు ఆయన అదృష్టం పరీక్ష చేసుకుంటే పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టు. మరి అదేవిధంగా ఉయ్యూరు శ్రీనివాసు 1 ఏడాది క్రితం గుంటూరులో కూడా ఈ వైకాపా ప్రభుత్వం కిట్లు పంపిణీని ఆపేస్తే ఆయన ఏదో పండక్కి నిత్యావసర సరుకులు అన్నీ కలిపి ఒక కిట్టాలు తయారు చేసి భారీగా పంపిణీ చేయాలని ప్రయత్నం చేయడం, తొక్కిసలాట జరగడం, ఆ తర్వాత అది వేరే విషయం. వాళ్ళంతా ముందుకు వచ్చారు. అట్లా అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో గల్లా జయదేవ్ నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాను, వ్యాపారానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను ముందుకు అని పక్కదొలడంతో పెమ్మసాని చంద్రశేఖర్ అని మన తెనాలి ప్రాంతం బుర్రిపాలెం చెందిన ఒక యువకుడు ముందుకు వస్తున్నాడు. దాని మీద అనేక మంది ఆయనకి ఎందుకు ఆ పార్టీ ఇంకా టికెట్ ఇవ్వలేదు, టికెట్ రేసులో ఉన్నాడు. మరి అదేవిధంగా మన పత్తిపాడు ప్రాంతానికి చెందినటువంటి గరికపాటి వెంకట్ అనే కుర్రాడు ప్రకాశం జిల్లా దర్శి జనసేన టికెట్ అడుగుతున్నాడు. ఇలా అనేక మంది టికెట్లు అడుగుతున్నారు. అది ఇస్తారా లేదా పక్కన పెట్టి. మరి ప్రవాసాంధ్రులను వ్యతిరేకించే మీడియా కానీ కొంతమంది కానీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదు? రైల్వేలో ఉద్యోగంగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు వచ్చి మంత్రిగా పోటీ చేసి రాజకీయాలు 6-7 పార్టీలు మారి ఇప్పుడు మళ్ళీ వైకాపాలో చేరాడు. ఆయనకి ఎందుకు టికెట్ని వ్యతిరేకించట్లేదు? ఇలా విమర్శలు అనేక ఉన్నాయి. వాళ్ళు టికెట్ ఇచ్చినంత మాత్రం గెలవాలి కదా పోటీ చేసి ప్రత్యక్ష ఎన్నికలు. గత ఎన్నికల్లో కలెక్టర్గా పనిచేసిన రామాంజలు కర్నూలు జిల్లాలో ఓడిపోయాడు ఎన్నికల్లో. తర్వాత ఇప్పుడు పత్తిపాడు ఇచ్చారనుకోండి. ఇలా ఇప్పుడు ఏ సెక్టార్ అయినా సరే కొంతమంది ప్రతి సెక్టార్లో రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉండరు. కొన్ని కుటుంబాలు వంశపారంపర్య రాజకీయాల్లో వచ్చేవాళ్ళు అనేక కుటుంబాల రాజకీయాల్లో నుంచి కంటిన్యూ కాలేకపోతున్నారు. పూర్వం నుంచి మన గతంలో పరిశీలిస్తే కృష్ణా జిల్లాలో పినమనేని వెంకటేశ్వరరావు కానీ, గుంటూరులో చేబ్రోల అన్నయ్య కానీ, ఇలా అనేక కుటుంబాలు రాజకీయంగా వాళ్ళ వారసులకు ఉత్సాహం లేదు. రాజకీయాల్లో ఉత్సాహవంతులు ఉన్నా కూడా పార్టీలు అవకాశం కల్పించట్లేదు. ఆర్థిక వనరులు ఇవన్నీ ఉంటాయి. రకరకాల సమస్యలు ఎన్నికలంటే ఏ సెక్టార్ చూసుకున్నా కూడా వంశపారంపర్య రాజకీయాలు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రవాసాంధ్రులు కానీ వీళ్ళందరూ కలిపితే అంత 2%, 3% ఉంటారు. దానికి రకరకాల సమీకరణలో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు తప్ప సామాజిక వర్గాలు ఎన్ని పరిగణలో తీసుకోవాలి. ఇవి మరి ప్రవాసాంధ్రులు అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోట్లాది రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో స్వచ్ఛందంగా మౌలిక వసతులు మెరుగుపరచడానికి కానీ, రాజకీయ పార్టీలకు ఆర్థికంగా వనరులు సమకూర్చడంలో కానీ అనేక విధాలుగా ఉంది. పైగా ప్రవాసాంధ్రులు రాజకీయాల్లో పొలిటికల్ కరప్షన్ ఉండదు వాళ్ళ దగ్గర. అభివృద్ధి, మౌలిక వసతులు, చట్టసభల్లో వాళ్ళు సక్సెస్ కావడం ఎలా అనే దాని మీద ఉంటారు. వాళ్ళు ప్రవాసాంధ్రులు పోటీ చేసేటంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలకు వాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం అభ్యర్థి అనగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి బీటెక్ అయిపోయాడంటే అమెరికా పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు తప్ప వాళ్ళని వేరే విధంగా చూసి వాళ్ళు పనికిరాని వాళ్ళుగా చేయటం, లేకపోతే మామూలుగా మనం అంటాం దోసకాయలో పుచ్చిపోయిన కాయ పనికిరాదని ఆ విధంగా చూడటం అనేది సబబు కాదు. వాళ్ళు ఏదో వచ్చి మన అవకాశాలను కొట్టుకుపోయారు అనేటువంటి ఫీలింగ్ కాదు. ప్రవాసాంధ్రులు అంటే వాళ్ళ తల్లిదండ్రులంతా ఏడే ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఏదో పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు, ఆ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు. అసలు అక్కడ దాకేందుకు మీకు వినాయక చవితికి వేలం పాటలు, లడ్డు పాటలు పెడితే లక్షల రూపాయలు పెట్టుకునేదంతా ప్రవాసాంధ్రులే. దానికి ఏంటంటే ఆ డబ్బు ఆ గ్రామానికి ఉపయోగపడుద్ది అనే భావనే తప్ప ఇందులో ఏదో బాగుతిందామనేటువంటి ఫీలింగ్ లేదు. ఇటువంటి ప్రవాసాంధ్రుల మీద ఉన్నటువంటి ఆరోపణ వాస్తవం కాదు. వాళ్ళకి రకరకాల అవకాశాలు. ఒక్క నిమిషం, ప్రధానంగా
ఈ ప్రవాసాంధ్రులు ఇంకొంచెం ముందు పోతే స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్న సమయంలో ఎన్ఆర్వీస్ అంటే నాన్ రెసిడెన్షియల్ విలేజర్స్ అంటే ప్రవాస గ్రామస్తులు, ఆ ఊరు వారు వేరే వాళ్ళు ఉంటారు. శివప్రసాద్ కళ్ళకుంట, ఆయన ఉండేది నర్సాపేట లేకపోతే గుంటూరు. ఆయన మరి ఆ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఉంటారు. మరి ఆ ఊళ్ళో ఉండరు కాబట్టి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కాదంటే ఎట్లా? అలా ఎన్ఆర్వీఎస్ ఎన్ఆర్ఐస్ అందరూ ఒకటే. వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? అసలు మీరు మేధావులు ఇక్కడ అవకాశాలు మౌలిక వసతులు డెవలప్ చేస్తే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. మనం చేసే అవకాశం లేనప్పుడు అది ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఆర్థికంగా బలోపేతమైన సంపాదించిన ఆ డబ్బుని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాల్సినంత అవసరం ఏంటి? మన గ్రామము, మన జన్మభూమి, మన చదువుకున్న మాతృ విద్యా సంస్థ, మన గ్రామానికి మంచినీళ్ళు కావాలా, డ్రింకింగ్ వాటర్ కావాలని ఈ విధంగా ప్రవాసాంధ్రులు పాటుపడుతున్నారు తప్ప వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు గెలవాలి కదా. ముందు జనం ఓట్లు వేస్తేనే ఏ పార్టీ వాడని జనం ఓట్లు వేస్తే ఆమోదిస్తేనే కదా జరిగేది. వాళ్ళు రాకముందే వాళ్ళని డిస్కరేజ్ చేస్తా కొట్టాలనేటువంటి భావన మంచిది కాదు. అవకాశం ఆయా పార్టీలు ఇస్తే వాళ్ళు పోటీ చేస్తే గెలిస్తే తర్వాత క్వశ్చన్ ఇదంతా చాలా తర్వాత దానికి ఎప్పుడే ఇదంతా సమంజసం కాదు. ఏ పార్టీ అయినా ప్రవాసాంధ్రులకు ఇస్తే వాళ్ళు బాగా సేవ చేస్తున్నట్టు మనకి ట్రాక్ రికార్డ్ తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీలు వ్యవహరించాలి. ఇది